ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఆ యొక్క హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నానండి. ఇటు రీతిగా ఈ ఆదివార కాల సమయాన్న మనం అందరము దేవుని వాక్యాన్ని వినుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఆయన స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను కొన్ని విషయాలను నేను మీకు బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధతో వాటిని అన్నిటినీ విని దాని ప్రకారంగా గైకొనాలని నేను మీకు వేడుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి దేవ, ఈ మహోన్నతమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ కరుణించి కాపాడి నడిపించినందుకు మీకు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఇటు రీతిగా మేము మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం ఆయన. యథావిధిగా సంఘంలో మేము అందరము కూడుకొని ఆరాధన చేయుటకు మీరు మాకు తగిన అవకాశం అనుగ్రహించమని మీకు ప్రాధేయపడుతూ వేడుకుంటూ ఉన్నాం ఆయన. ఇటు రీతిగా వీడియో రూపంలో వింటూ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం ఆయన. మీ వాక్యాన్ని నేను బోధిస్తుండగా మీరు నా నుండి మాట్లాడమని మీకు ప్రాధేయపడుతూ వేడుకుంటూ ఉన్నాం ఆయన. వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తట్టండి ఆయన. వాళ్ళ హృదయాలను తెరవండి. ఈ వాక్యంతో వాళ్ళ హృదయాల మీద రాయుటకు మీరు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన. తమ జీవితంలో తండ్రి ఈ వాక్యాలను అన్వయించుకొని మేము అందరము బ్రతికేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆది నుండి అంతవరకు మీరే తోడే ఉండి సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో అడిగి పెట్టుకుంటూ ఉన్నాం మా తండ్రి దేవా, ఆమేన్. ఈరోజు మదర్స్ డే కాబట్టి దాని సందర్భంగా బైబిల్లో తల్లిని సూచిస్తూ కొన్ని అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. అయితే మదర్స్ డే సందర్భంగా నేను తల్లిని గురించి బైబిల్ ఎంత గొప్పగా తల్లిని హైలైట్ చేస్తుందో మనం తెలుసుకోవడానికి నేను ఈరోజు ఈ ప్రసంగం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఒకసారి మనం ఆలోచిస్తే తల్లిదండ్రులను కూర్చున్నటువంటి ఆజ్ఞ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు సీనాయి పర్వతం మీద ఇస్తూ ఉన్నప్పుడు 10 ఆజ్ఞలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ 10 ఆజ్ఞల్లో మనుషులకు సంబంధించిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞగా దేవుడు తండ్రిని గురించి తల్లిని గురించి ఇచ్చారు. భూమి మీద మనం అందరము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తండ్రిని తల్లిని మనం సన్మానించాలి. ద్వితీయోపదేశకాండం మనం చదివితే అక్కడ నీకు మేలు కలిగినట్లు లేదా నీకు క్షేమము కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించుము అనే విషయాన్ని చదువుతాం. కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని దేవుడు 10 ఆజ్ఞల్లో మానవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞగా మనం చూస్తాం. దేవుడు ఎందుకు తల్లిని తండ్రిని ఎందుకు అంత గౌరవిస్తూ తల్లికి తండ్రికి ఎందుకంత విలువనిస్తూ తెలియజేశారో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి తల్లిని ఈరోజు మదర్స్ డే కనుక తల్లిని సూచిస్తూ కొన్ని అద్భుతమైన విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడబోతూ ఉన్నాను. శ్రద్ధగా మీరు వినాలని దాని ప్రకారంగా నడుచుకోవాలని నేను మీ అందరికీ వేడుకుంటూ ఉన్నాను. ఒకసారి మనం చూద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదివితే, నీ తండ్రి తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. అలాగే 17వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి.
ఒకవేళ గౌరవించిన వాడైతే దేవుడి యొక్క శిక్ష ఏంటంటే పాత నిబంధనల ప్రకారంగా మరణ శిక్ష. ఆ వ్యక్తి నిశ్చయంగా మరణించవలసిందే. కానీ ఒకసారి మనం ఆలోచించినట్లయితే నేడు మన భారత రాజ్యాంగం ప్రకారంగా, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా మనం ఆలోచించగలిగితే ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. చూడండి, అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, అలాగే సెక్షన్ 125 ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. అలాగే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007, అలాగే సెక్షన్ 24 ప్రకారంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు కానీ సరిగా చూడకపోయినట్లయితే, అంటే వారికి సాధారణమైనటువంటి అవసరతలు అనుగ్రహించకపోయినట్లయితే, అంటే ఫుడ్ కానివ్వండి, క్లోత్స్ కానివ్వండి, ఉండడానికి రెసిడెన్స్ కానివ్వండి, మెడికల్ అసిస్టెన్స్ కానివ్వండి, దాని ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ తన తల్లిదండ్రులకు చూడకపోయినట్లయితే ఆ వ్యక్తి మీద ఇలా ఈ సెక్షన్ అప్లై అవుతుంది. ఆ వ్యక్తికి కనీసం 3 నెలలు జైలు శిక్ష, లేకపోతే 5,000 రూపాయలు జరిమానా వేస్తారు, కొన్నిసార్లు 2 వేస్తారు. అలాగే సెక్షన్ 23 కూడా అప్లై అవుతుంది. ఆస్తి ఇచ్చేసిన తర్వాత పిల్లలు కానీ తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోతే ఈ సెక్షన్ వాళ్ళ మీద అప్లై అవుతుంది. ఇవ్వబడిన ఆస్తి కూడా రీఫండ్ అయిపోతుంది, తిరిగి తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎందుకు ఈ యాక్ట్స్ అనేవి, ఎందుకు ఈ సెక్షన్స్ అనేవి నేను మీకు తెలియజేస్తానంటే, ఒకటి తల్లిదండ్రులను సన్మానించండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 2 మన గవర్నమెంట్, అంటే మన గవర్నమెంట్ కూడా తల్లిదండ్రులను సన్మానించండి అనే వాక్యం అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇటు తల్లిదండ్రులు కానీ సన్మానించకపోతే ఇటు దేవుడు ఊరుకోడు, ఇటు గవర్నమెంట్ ఊరుకోదు. కాబట్టి తల్లిదండ్రులను ఖచ్చితంగా ఒక వ్యక్తి సన్మానించాల్సిందే. దిస్ ఇస్ ద యూనివర్సల్ లా. ఇది దేవుడు ఇచ్చినటువంటి యూనివర్సల్ లా. కాబట్టి మనందరం కూడా ఏం నేర్చుకుందాం అంటే మన తల్లిని మన తండ్రిని సన్మానించడం మనం నేర్చుకుందాం. ఓకే, కాబట్టి ఈరోజు తల్లిని గురించి కొన్ని మంచి విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని పాయింట్ వైజ్గా నేను చెప్తాను. ఒక్కొక్క పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నంబర్ 1 ఏంటంటే, తల్లి గురించి మనం ఆలోచించినప్పుడు ఒక బిడ్డను తల్లి కంటున్నప్పుడు 9 మాసాలు 9 నెలలు తన గర్భాన్ని మోస్తుంది. నంబర్ 1 ఏంటంటే 9 నెలలు తన బిడ్డను గర్భంలో మోస్తుంది. తల్లి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన దగ్గర నుంచి ఆ కడుపులో ఉన్న బిడ్డ కొరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆఖరికి ఆవిడ తింటున్న తిండి దగ్గర నుంచి ఆవిడ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే 5 నెలలు వచ్చిన తర్వాత, 6వ నెల వచ్చిన తర్వాత, 7వ నెల వచ్చిన తర్వాత కడుపులో ఉన్న బిడ్డ బరువు పెరిగిపోతూ ఉంటాడు. కడుపు భారం పెరుగుతుంది. మెట్లు ఎక్కాలంటే కష్టమైపోతుంది. ఆమెకు కంటిన్యూగా నడుము నొప్పి ఉంటుంది. కింద పడుకోలేదు, మంచం మీద పడుకోలేదు, నిలబడలేదు, కూర్చోలేదు. అలాంటి పరిస్థితి ప్రతి తల్లి అనుభవిస్తారు. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ లేకపోతే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు ఎంతో భారాన్ని వారు మోస్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, ఒక పురుషుడికి ఒక 4 కేజీల వెయిట్ కలిగినటువంటి బరువు తీసుకొచ్చి ఇక్కడ ఇలా కట్టిన తర్వాత ఆ వ్యక్తి కనీసం 2 గంటల సేపు కూడా మోయలేకపోయాడు. అంటే ఎందుకు ఈ విషయం తెలియజేస్తారంటే, ఆమెకు కంటిన్యూ నడునొప్పి ఉంటుంది, ఆ బరువును మోయలేదు. అయినా సరే ఒక తల్లి అంత బరువును మోస్తుంది ఎప్పుడు. కాబట్టి తల్లి తన 9 మాసాలు గర్భంలో ఆ బిడ్డను మోస్తున్నప్పుడు ఆ భారం ఏంటో ఆమెకు తెలుస్తుంది. కాబట్టి తల్లి ఒక బిడ్డను అంతగా ప్రేమించి ఆ 9 మాసాలు మోస్తుంది.
ఇంకా కొన్ని నెలలు పెరిగిన తర్వాత 8వ నెల 7, 8, 9 నెలలకు వచ్చేసరికి కడుపులో ఉన్న బిడ్డ తనడం మొదలెడతాడు. ఇప్పటికే బాగా భారం పెరిగిపోయినప్పటికీ కూడా ఇంకా తంతు ఉంటాడు, తల్లిని కడుపును తన్నుతూ ఉంటాడు. అది ఇంకా భారం ఎక్కువైపోతుంది. కాబట్టి ఒక తల్లి ఫస్ట్ ఒక బిడ్డని ఎంత క్షేమంగా చూసుకుంటుందంటే ఫస్ట్ 9 మాసాలు ఆ తల్లి తన బిడ్డను మోస్తుంది. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే 9 మాసాలు 9 నెలలు మోస్తుంది. ఇక రెండో విషయం ఆలోచిద్దాము. రెండో విషయం 9 మాసాలు నిండిపోయిన తర్వాత ఇప్పుడు డెలివరీ టైం దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు తల్లులు ప్రసవ వేదన పొందుతూ ఉన్నప్పుడు కొంతమంది ఆ భారాన్ని తట్టుకోలేక కొంతమంది తల్లులు చనిపోతారు. వాళ్ళకి వచ్చేటువంటి పెయిన్స్ డాక్టర్స్ చాలామంది ఇలా తెలియజేస్తారు ఏంటంటే, ఒకవేళ కానీ పెయిన్స్ యూనిట్ మెజర్ చేయడం అంటే డెల్స్ అంటారు. సుమారుగా ఒక వ్యక్తి 45 డెల్స్కి మించి ఎక్కువ పెయిన్ని ఆయన భరించలేడు. కానీ ఒక తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు బిడ్డను కంటున్నప్పుడు సుమారుగా 57 యూనిట్స్ 57 డెల్స్ ఆఫ్ పెయిన్ ఆమె భరిస్తుంది. అంటే ఒక్కసారిగా 20 ఎముకలు ఫ్రాక్చర్ అయితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. కొన్ని 10ల సంఖ్యలో ఆ బోన్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి ఒక్కసారి బిడ్డ కంటున్నప్పుడు. కాబట్టి ప్రసవ వేదన అనేది ఒక తల్లి ఎంతో భారంతో అనుభవిస్తుంది. తల్లి ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత అంటే ఆ ప్రసవ వేదన టైంలో చాలామంది ఏమంటారంటే ఆ తల్లి చచ్చిపోయి తిరిగి బ్రతికినట్టే అంటారు. అంటే అంత పెయిన్ ఒక్కసారిగా అనుభవిస్తుంది. కాబట్టి 9 మాసాలు పెంచుతుంది, 9 మాసాలు జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఆ తర్వాత ప్రసవ వేదన వస్తుంది. ఈ ప్రసవ వేదన అవుతూ ఉన్నప్పుడు కొంతమంది చనిపోతారు. ఒకసారి చూస్తే ఆదికాండము 35వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ రాహేలు చనిపోతుంది. బెన్యామీన్ని కంటూ ఉన్నప్పుడు ఆమె చనిపోతుంది. అంటే మనకి ఏమర్థమవుతుంది, కొన్నిసార్లు ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు స్త్రీలు చనిపోతారు. ఆ నొప్పి తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక చనిపోతారు. కాబట్టి ప్రసవ వేదన ఒక తల్లి అనుభవిస్తుంది. మా రిలేటివ్ ఒక ఆవిడ డెలివరీ అయిన తర్వాత ఆమెను చూడటానికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆమె గడ్డ మీద పడుకుంది. గడ్డ మీద అలా పడుకొని ఆ పెయిన్స్ ఉన్నాయి కదా, ఆ పెయిన్ ఇంకా వస్తుంది. ఆ బిడ్డ కనీసం ఇంకా పెయిన్ ఉంటుంది కదా, పెయిన్కి ఆమె అంటున్నమాట. అంటే ఆమె అది చూసి తట్టుకోలేము. అంటే అంత పెయిన్ ఉంటుందా అంటే అవును. ఆమె అంత అనుభవిస్తుందా ఒక తల్లి అంటే అవును. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనకి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని అంటుందంటే ఆమె అంత ప్రసవ వేదన పడింది కనుకనే ఆమెను సన్మానించు అని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి 2 విషయాలు. ఒకటి 9 నెలలు ఆమె గర్భాన్ని మోస్తుంది. ఇక రెండోది ఏంటంటే ప్రసవ వేదన. ప్రసవ వేదన అనుభవిస్తుంది. ఇక మూడో విషయం చూడండి. మూడో విషయం చూస్తే బిడ్డ కనిన తర్వాత ఆమె వచ్చినటువంటి బాధ అంతా కూడా మర్చిపోద్ది. అంటే ఎంతో సంతోషిస్తుంది అన్నమాట. ఒకసారి యేసుప్రభువు గారు చెప్పిన మాట చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. 16వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అంటే మనకి ఏమర్థమవుతుందంటే
బిడ్డ పుట్టినప్పుడు ఎంత బాధను అనుభవిస్తుందో, బిడ్డ పుట్టేసిన తర్వాత ఆ బిడ్డను ఎలా చూస్తుంది, పట్టుకుంటుంది, చూస్తుంది, ఆమెకు ఉన్నటువంటి ఆ బాధ అంతా మర్చిపోతుంది. మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోదట. అంటే బిడ్డ కంటూ ఉన్నప్పుడు వచ్చిన బాధ మరి ఏ రోజు గుర్తించుకోదట. చాలా సంతోషిస్తుంది అని తెలియజేస్తుంది. అంటే తల్లి బాధనంతటిని ఏం చేస్తుందంటే మర్చిపోతుంది, సంతోషిస్తుంది. ఓకే, మూడో విషయం సంతోషిస్తుంది. అంటే బాధ మర్చిపోద్ది. ఇది నాలుగో విషయం చూద్దాం. బిడ్డ పుట్టిన తర్వాత, బిడ్డను తీసుకున్న తర్వాత ఆ బిడ్డను అంతటినీ తడివేస్తుంది. అంటే ముఖం తడివేస్తుంది, చెవు తడివేస్తుంది, ముక్కు తడివేస్తుంది, నోరంతా తడివేస్తుంది, ఎడ్డ ముఖం పేక తడివేస్తుంది, మొత్తం ఒళ్ళంతా తడిమి చూసుకుంటుంది. అంటే ఆ తల్లి ప్రేమ తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. అంటే ఒళ్ళంతా ఒకసారి తడిమి చూస్తుందండి. ఏమైనా అంగవైకల్యం ఉందా, ఏమైనా నొప్పులు ఉన్నాయా, ఏమైనా ఇలాగా ఆటుగా ఏమైనా ఉన్నాయేమో అని మొత్తం శరీరం అంతా ఒకసారి ఇలా తడిమి చూసేస్తుంది. అంటే గుర్తిస్తుంది, బిడ్డనంతటిని గుర్తిస్తుంది, ఒకసారి చూసుకుంటుంది. అసలు ఎలా ఉన్నాడు నా బిడ్డ, ఏంటి బిడ్డ పరిస్థితి ఏంటని మొత్తం బిడ్డనంతటిని ఒకసారి చూస్తుంది, పరిశీలిస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక తల్లి ఒక సుమారుగా 70 సంవత్సరాల క్రితం ఒక తల్లి హాస్పిటల్లో బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డకి క్లీనింగ్ చేయడానికి ఆ రూమ్లోకి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తెచ్చేటప్పుడు బిడ్డ ఎక్స్చేంజ్ అయిపోతాడు. బిడ్డ దగ్గర తీసుకొచ్చిన తల్లి దగ్గర తీసుకొచ్చిన తర్వాత బిడ్డ పెడితే బిడ్డను పట్టుకోగానే చెప్పేసింది తల్లి, ఆ బిడ్డ నావాడు కాదంటది. డాక్టర్స్ అందరూ, నర్సులు అందరూ అమ్మ నీ బిడ్డనేమ్మా అంటారు, కాదు నా బిడ్డ ఆమె కాదన్నది. అయితే ఎలా చెప్పగలిగిందంటే ఆ బిడ్డకి చెవు దగ్గర ఒక చిన్న కాయలా ఉందట చిన్నప్పుడే పుట్టినప్పుడు. ఈ తల్లి ఆ బిడ్డకి ఇలా చెవు దగ్గర చూసిందట, ఆ కాయలేదు. వెంటనే అర్థమైపోయింది ఏంటంటే నా బిడ్డ మారిపోయాడు. వెంటనే బిడ్డను ఏం చేశారంటే పరుగుల మీద వెళ్ళి ఈమె బిడ్డ ఎవరు, ఈ తల్లికి సంబంధించిన బిడ్డ ఎవరు తీసుకొచ్చి ఆ తల్లికి అప్పగించారు. తల్లికి దొరికిన తర్వాత వెంటనే ముద్దులు పెట్టుకుందట. అంటే కొడుకు తప్పిపోయాడు, తిరిగి దొరికాడు తల్లికి. ఎలాగా అంటే మొత్తం తడిమి చూసింది, గుర్తించింది కదా. ఆ కాయ ఏదైతే ఉందో ఆ కాయ వల్ల ఆ కుమారుడు నా కొడుకే అని గమనించిందన్నమాట. కాబట్టి తల్లి గుర్తిస్తుంది. చూద్దాము ఒకసారి. ఆ బిడ్డ ఎవరో కాదు, ఈరోజు ఒక పెద్ద స్పీకర్ అయిపోయారు, 70 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన. కాబట్టి మనకేమర్థమవుతుందంటే తల్లి బిడ్డను ఎత్తుకున్న తర్వాత మొత్తం అంత తడిమి చూసుకుంటుంది నా బిడ్డ ఎలా ఉన్నాడా. కాబట్టి అంతగా ప్రేమిస్తుంది బిడ్డని, గుర్తిస్తుంది బిడ్డని. గుర్తిస్తుంది. ఇక ఐదో విషయం చూద్దాం. బిడ్డకి తల్లి పాలు పెడుతుంది, పాలు ఇస్తుంది. బిడ్డ ఏడుస్తున్నాడని తెలియగానే ఆ తల్లికి అర్థమైపోతాడు, వీడికి ఆకలి వేస్తుంది కనుక ఏడుస్తున్నాడు, ఆకలి వేస్తుంది కనుక ఏడుస్తున్నాడు అని తల్లికి ఎవరు తెలిసిపోతే పేగు బంధం కదా, ఆ పేగు అరుస్తుంది అనమాట. కాబట్టి ఆ పేగు బంధం చేత ఆ తల్లికి కుమారుడికి ఉన్న సంబంధాన్ని బట్టి తల్లికి అర్థమైపోతాడు. మీరు గమనించండి, బిడ్డడు పుట్టిన తర్వాత తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత గట్టిగా ఏడుస్తాడు. మళ్ళీ తిరిగి తల్లి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏడుపు మానేస్తాడు. ఎందుకనంటే ఈ తల్లి హార్ట్ బీట్కి ఆ బిడ్డడి హార్ట్ బీట్కి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి హార్ట్ బీట్కి బిడ్డడు దూరం అవుతున్నాడో ఆటోమేటిక్గా మళ్ళీ ఆ బిడ్డడు తల్లి హార్ట్ బీట్కి దగ్గర అవుతున్నాడో అప్పుడు ఏడుపు ఆపేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే తల్లి బిడ్డను అంతగా ప్రేమిస్తుంది. ఓకే, 5 విషయాలు చూస్తాం. 5వది ఏంటంటే పాలు పడుతుంది. ఆరో విషయం ఏంటంటే తల్లి పేరు పెడుతుంది బిడ్డకి, పేరు పెడుతుంది. ఓకే, నెక్స్ట్ పేరు పెడుతుంది, గుర్తింపు ఐడెంటిఫికేషన్ ఇస్తుంది.
సమాజంలో ఒక మంచి పేరు పెడతారు, ఐడెంటిఫికేషన్ ఇస్తారు, పేరు పెడతారు. నెక్స్ట్ 7వ విషయం ఏంటంటే లాలిస్తుంది. లాలన ఒకసారి చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లుగా అనే మాట. అంటే లాలిస్తుంది. దాన్ని ఏమంటారంటే అనురాగము, గారవించినట్లుగా, లాలన, పాలన, లాలిస్తుంది అన్నమాట, లాలన చేస్తుంది. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పడుకుంటున్నప్పుడు జో కొడుతుంది, పడుకో లాలిస్తుంది. ఆమె తన బిడ్డను చూసుకుని ప్రతిసారి మురిసిపోతుంటుంది, సంతోషిస్తూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుందండి బిడ్డను చూస్తూ. ప్రతిసారి ఆ బిడ్డకి జో కొడుతూ ఉంటుందండి. అలాగే నచ్చిన పేరు పెట్టి పిలుస్తూ ఉంటుందండి. ఆమెకు నచ్చిన పేరు పెట్టి పిలిచేస్తుందండి, ఏవేవో పేర్లు పెట్టి పిలిచేస్తుందండి. ప్రేమ ఎక్కువైపోతుంది కనుక. అలాగే తర్వాత గుండెలో హత్తుకుంటుంది, లాలిస్తుంది, ఇలా రాస్తుంది బిడ్డకి. అలాగే భుజాల మీద ఎత్తుకొని తిప్పుతుందండి, భుజాల మీద ఎత్తుకుంటుంది. నెక్స్ట్ గోరుముద్దలు కలిపి పెడుతుంది, చక్కగా భోజనం పెడుతుంది, అన్నం తినిపిస్తుంది చక్కగా. అన్నం తినేసిన తర్వాత ఒకవేళ కానీ కక్కేసారు అనుకోండి, మనం కక్కేసాం అనుకోండి, 2 చేతులు పెట్టి కక్కినా నా చేతులు కక్కే అని కక్కించుకుంటుంది. తీసుకెళ్ళి చక్కగా పడేస్తుంది, చేతులు కడిగించుకొని వచ్చేస్తుంది. పాస్ వెళ్ళేసినా సరే, బాత్రూమ్కి వెళ్ళేసినా సరే చక్కగా తుడిచేసుకుంటుంది. ఆ బిడ్డకి తుడిచేస్తుంది, నీట్గా క్లీన్ చేసేస్తుంది, పౌడర్ రాసేస్తుంది, బట్టలు మార్చేస్తుంది, మళ్ళీ నీట్గా మొక్క నిండా పౌడర్ రాసేసి మళ్ళీ కూర్చోబెట్టేస్తుంది. ఏంటిదంతా అంటే తల్లి లాలిస్తుంది, లాలన, అంత ప్రేమిస్తుంది, గుండెలకు హత్తుకుంటుంది. కింద పడిపోతే అయ్యో అని పరిగెడుతుంది, పరుగులు తీస్తుంది, అయ్యో 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 అని పరుగులు తీస్తుంది. దెబ్బ తగిలితే మందు రాస్తుంది. అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే తల్లి లాలిస్తుంది, తల్లి అంతలాగా తన అనురాగాన్ని చూపిస్తుంది, అంతలాగా తను ప్రేమిస్తుంది. ఓకే, నెక్స్ట్ 7వ విషయం ఏంటంటే లాలన. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నెక్స్ట్ 8వ విషయం ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, మంచి బట్టలు కొనిపెడతాడు. సమాజంలో నా కుమారుడు అందంగా కనబడాలని మంచి బట్టలు కొనిపిస్తుంది. 8వ విషయం. 9వ విషయం ఏంటంటే నా కొడుకు రాజులా బ్రతకాలనుకుంటుంది. ఏ తల్లి అయినా తన కొడుకుని రాజులా బ్రతకాలని చూసుకుంటారు. నా కొడుకు రాజులా ఉండాలి, అందరి ఎదుట మంచి హోందాగా బ్రతకాలి అనుకుంటారు. ప్రతి తల్లి అలా ఫీల్ అవుతుంది. రాజులా బ్రతకాలని మంచి చదువు నేర్పిస్తుంది, చక్కగా చదువుకునేలాగా మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తుంది. పలక పుల్ల పట్టుకున్న దగ్గర నుంచి నేర్పిస్తుంది, పలక పుల్ల ఎలా పట్టుకోవాలో నేర్పిస్తుంది, ఎలా రాయాలో కూర్చోబెడుతుంది, మాట తీరు నేర్పిస్తుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తల్లి నేర్పిస్తుంది. ఆ రాజుగా ఎలా బ్రతకాలో అనేది నేర్పిస్తుంది. కాబట్టి తల్లి మంచి బట్టలు కొనిపిస్తుంది, రాజులా బ్రతకాలని అనుకుంటుంది. 8వ మంచి బట్టలు కొనిపిస్తుంది. 10వ రాజులా బ్రతకాలనుకుంటుంది, రాజులా ఉండాలి అనుకుంటుంది. అందుకే చదువు నేర్పిస్తుంది. చదువు 10వ పాయింట్. ఎవరైనా అపహాస్యం చేస్తే తన బిడ్డను తను సహించలేదు, కోపం వచ్చేస్తుంది. తన బిడ్డను ఎవరైనా ఏమైనా అంటే తల్లి తట్టుకోలేదు, తల్లి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే తన బిడ్డ అంటే తనకంత ముద్దు కనుక. ఒకసారి చూద్దాము, ఆదికాండము 21వ
అధ్యాయం మనం చదివితే, ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చదివితే శారాకు ఇస్సాకు పుడతాడు. ఆ తర్వాత హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు అతన్ని ఇస్సాకుని అపహాస్యం చేస్తాడు. అప్పుడు శారాకి చాలా కోపం వస్తుంది. అంటే ఒక తల్లి తన బిడ్డని ఎవరైనా ఏమైనా అంటే, అపహాస్యం చేస్తే, ఎవరైనా ఏమైనా కొడితే ఆ తల్లి తట్టుకోలేదు, కోపం వచ్చేస్తుంది. అంత ప్రేమిస్తుందా? ఎస్. ఎవరైనా అపహాస్యం చేస్తే తట్టుకోలేదు. అపహాస్యం చేస్తే తట్టుకోలేదు. 11వ విషయం. తల్లి బిడ్డ ఎదిగిన తర్వాత వివాహం చేస్తాడు, పెళ్లి చేస్తాడు. వివాహం తల్లి చేతుల మీదుగా లేదా తండ్రి చేతుల మీదుగా వివాహం జరిగిస్తాడు. అంత ప్రేమిస్తాడు. వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయండి వివాహం కోసం. నా బిడ్డకు ఫలానా వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటాడు తల్లి. కాబట్టి వివాహం చేస్తాడు. వాళ్ళ చేతుల మీదుగా కష్టపడి పెంచింది కనుక ఆమె చేతుల మీదుగా వివాహం చేయాలనుకుంటాడు. ఓకే, వివాహం చేస్తాడు. నెక్స్ట్ ఆ బిడ్డకి ఏమైనా అయ్యిందనుకోండి, అస్సలు తట్టుకోలేదు. ఒకసారి మనం చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు రాజుగారు తీర్పు తీరుస్తుంటారు. చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదని రాజునద్ద, నా ఏలినవాడ, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనెను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి ఈడని దాని తల్లి అదే అని తీర్పు తీర్చను. అంటే బిడ్డను సగం చేసేసి ఈ తల్లి కూడా ఈ తల్లి బిడ్డ సగం బాగా ఇచ్చేది అన్నమాట రాజుగారు. అప్పుడు బిడ్డను కన్నా తల్లి ఏమన్నదంటే, పేగులు తరుగుకుపోయి ఆమెకే ఇచ్చేది నా బిడ్డను చంపొద్దన్న. కాబట్టి బిడ్డకు ఏమైనా అయితే తల్లి పేగులు తరుగుకుపోతాయి. తల్లి కాబట్టి తల్లి యొక్క పేగులు తరుక్కుపోయాయి. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే, తల్లి అంతలా ప్రేమిస్తుందంటే, ఎస్, తల్లి అంతగా ప్రేమిస్తుంది తన బిడ్డని. ఓకే, 12వ విషయం. ఏమైనా అయితే తట్టుకోలేదు. తల్లి. నెక్స్ట్ 13వ దీనికి వచ్చిన మొదటి రాజులు 3వ అధ్యాయం 26వ వచనం. ఓకే, నెక్స్ట్ తల్లి బిడ్డని దైవిక మార్గంలో పెంచుతుంది, స్పిరిచువల్గా పెంచుతుంది. స్పిరిచువల్గా ఎలా పెంచుతుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. తల్లి స్పిరిచువల్గా పెంచుతుంది. స్పిరిచువల్గా వాక్యాన్ని బోధిస్తుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, తన తల్లి రాజుకి దేవోక్తులను బోధిస్తుంది. అంటే వాక్యం బోధిస్తుంది. నంబర్ 1 ఏం చేస్తారంటే వాక్యాన్ని బోధిస్తుంది.
వాక్యాన్ని బోధిస్తారు. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే ఆరాధనకు నడిపిస్తుంది. ఆరాధనకు నడిపిస్తారు. మూడో విషయం ఏంటంటే విశ్వాసంలో తన జీవితాన్ని కొనసాగించుకునేలాగా చేస్తారు. విశ్వాసంలో నడిపిస్తారు. నాలుగోది ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తుంది. ప్రార్థన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ పని చేసినా సరే ప్రార్థనతోనే నీ పని ప్రారంభించాలని నేర్పిస్తుంది. ప్రార్థన నేర్పిస్తుంది. ప్రార్థన నేర్పిస్తుంది. ఆదరిస్తుంది. ఆదరిస్తుంది. ఆదరణ. కాబట్టి స్పిరిచువల్గా తల్లి తన బిడ్డను దేవుడి మార్గంలో పెంచుతుంది. ఇటు ఫిజికల్గా కావాల్సిన ప్రతిదీ ఇస్తుంది, దేవుడి మార్గంలో కూడా నేర్పిస్తుంది. 70% ఆఫ్ ద పీపుల్, చిన్నబిడ్డలందరూ కూడా తల్లితోనే ఎక్కువగా జీవిస్తారు. అంటే ఎక్కువ సహవాసం తండ్రితో కాకుండా తల్లితో ఉంటుంది. కాబట్టి తల్లి అంతగా తన బిడ్డను ప్రేమిస్తుంది. ఓకే. తర్వాత తల్లి ఇంకేం చేస్తుందంటే ఆమె బ్రతుకున్నంత వరకు తన బిడ్డ కోసమే ఆలోచిస్తుంది. బ్రతుకున్నంత వరకు తన బిడ్డ కోసమే ఆలోచిస్తుంది. ఆమె ఉన్నంత వరకు బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ మాట నేను కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. చూడండి, దేవుడు వాక్యం చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని ఎందుకు సన్మానించాలంటే ఆమె నిన్ను 9 నెలలు మోసింది కనుక తల్లిని సన్మానించాలి. ప్రసవ వేదన పడి నేను కన్నది, సంతోషిస్తుంది, నిన్ను గుర్తిస్తుంది, పాలు పెడుతుంది, పేరు పెడుతుంది, లాగిస్తుంది, బట్టలు ఇస్తుంది, రాజుల బతకాలనుకుంటుంది, అపాసం చేస్తే తట్టుకోలేదు, వివాహం చేస్తుంది, దేవుని మార్గాలన్నీ నేర్పిస్తుంది. ఆమె మనకి ఆ బిడ్డకి ఏమైనా అయితే తల్లి తట్టుకోలేదు, పేగులు తొరిక్కుపోతాయి అన్నారు. అంటే పేగు బంధం అంత అద్భుతంగా ఉంటుంది. ఆ తల్లి మధ్యలో బిడ్డల మధ్యలో అంత ప్రేమ ఉంటుంది అన్నమాట. అలాగే ఆమె ఉన్నంత వరకు బిడ్డ గురించే ఆలోచిస్తుంది కనుక తల్లిని ఏం చేయాలి, సన్మానించు అన్నారు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనకి అర్థమవుతుంది, మీకు మేలు కలిగినట్లు, మీకు క్షేమము కలిగినట్లు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఓకే. కాబట్టి ఒకసారి ఏం చేసి సన్మానించాలి? ఇప్పుడు తల్లికి బిడ్డను ఏం చేసి సన్మానించాలి? ఏమి చేసి బిడ్డ సన్మానించాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నెంబర్ 1, ఆమె మాట వినాలి. నెంబర్ 2, ఆమెకు లోబడాలి, తల్లికి లోబడాలి. ఓకే. నెంబర్ 3, విధేయత చూపించాలి. నెంబర్ 4, ఎదురు సమాధానాలు చెప్పడానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. సమాధానాలు చెప్పకూడదు. ఆమెను సంతోషపరచాలి, ఆనందపరచాలి. ఆమెను దుఃఖించకూడదు, దుఃఖపడేలా చేయకూడదు, సంతోషించేలా చేయాలి. ఆమె గౌరవం పెరిగే విధంగా బ్రతకాలి. తల్లికి అమ్మ మంచి కుమారుణ్ణి కన్నావమ్మా,
అనేలా బ్రతకాలి. అదే ఆమెను సన్మానించడం అంటే. తర్వాత ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిని నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయదయా. తల్లిని నిర్లక్ష్యం చేయొచ్చా అంటే నిర్లక్ష్యము చేయద్దు, వద్దు. ఓకే, నిర్లక్ష్యం చేయద్దు. అలాగే 7వది తల్లిని ఆదరించాలి. 8వది తల్లిని ఆదరించాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదరించాలి ఆమెను. ఆమెకు భోజనం పెట్టాలి, ఆమెను పస్తులు ఉండనివ్వకూడదు, ఆమె ఆకలితో పడుకోకూడదు. అలా చూడాలి పిల్లలు తల్లిని, అలా చూడాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు తెలిసిన ఒకరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పుడు భోజనం పెట్టట్లేదు. ఏమయ్యా ఎందుకు అన్నం భోజనం పెట్టట్లేదంటే అక్కడ అన్నాడట, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేస్తున్నారట, అందుకని భోజనం పెట్టదట. అయ్యో, మరి చిన్నప్పుడు పాలు పెట్టింది బిడ్డకి, మరి చిన్నప్పుడు ఇతడు పాస్ పోసిస్తే కడిగింది, బాత్రూమ్కి వెళ్ళేస్తే కడిగింది, మర్చిపోయాడా? అదనమాట. పేరుగు బంధానికి ఆ విలువనివ్వాలి. ఆ తల్లికి ఆకలితో పడుకోబెట్టకూడదు, తల్లి పస్తులు ఉండకూడదు. తల్లి పస్తులుండి ఏది పెడితే తినేస్తే కడుపులో బిడ్డకి ఏదైనా అయిపోతుందేమో అని పస్తులు ఉంటుందండి బిడ్డ కోసం. బిడ్డ పుట్టిన తర్వాత ఏది పెడితే తినేస్తే పాలు ద్వారా ఇతనికి విరోచనాలు అయిపోతాయేమోనని తల్లి నోరు కట్టుకుంటుంది. ఆమె నోరు కట్టుకుని ఇతడు ఆరోగ్యం కోసం ఆలోచిస్తే పెద్ద అయిన తర్వాత ఆ తల్లి నోరు కట్టేస్తాడు. ఎంత తప్పది! అయ్యో, అలా చేయడానికి అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదండి. ఆమెను నిర్లక్ష్యం చేయకము, ఆమెకు భోజనం పెట్టి కడుపు నింపు అన్నాడు. కాబట్టి ఆ తల్లిని సన్మానించము అంటే ఆమెకు కడుపు నిండా అన్నం పెట్టడం. ఓకే, తర్వాత లాస్ట్ ఏంటంటే ఆమెకు తోడుగా నిలబడు. ఆమెకు అనారోగ్యం వచ్చినా, ఆమెకు కష్టం వచ్చినా, ఆమె దుఃఖం వచ్చినా, ఏదైనా సరే ఆమెకు తోడుగా నువ్వు నిలబడు. తోడుగా ఉండాలి. తోడుగా ఉండి ఆమెను సన్మానించాలి. ఆమెను ఎలా సన్మానించాలంటే ఆమె మాట వినాలి, ఆమెకు లోబడాలి, ఆమెకు విధేయత చూపించాలి. ఆమె సమాధానాలు చెప్పకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఎదురు సమాధానాలు తల్లికి ఇవ్వకూడదు అని అర్థం. తర్వాత ఆనందపరచాలి. ఆ తర్వాత నిర్లక్ష్యం చేయొద్దు తల్లిని. ఆ తల్లిని ఆదరించు, కడుపు నిండా భోజనం పెట్టు, వస్తువులతో ఉంచేయవద్దు. అలాగే ఆమెకు తోడుగా ఉండు. ఆరోగ్యం వస్తే తోడుగా ఉండు, మాత్రలు ఇవ్వు, ట్యాబ్లెట్స్ ఇవ్వు, చక్కటి ట్రీట్మెంట్ చేయించాలి అనే అర్థం. కాబట్టి తల్లికి సన్మానం ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి. కాబట్టి మనకి వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 30:17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని మాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఒకవేళ తల్లిని కానీ తండ్రిని కానీ సరిగా ఆదరించకపోతే వాని కన్ను లోయ కాకులు పీకేస్తాయట, పక్షిరాజు పిల్లలు తింటాయట. కాబట్టి శిక్ష ఉందా అంటే ఉంది. నిర్గమకాండ 21వ అధ్యాయము 15-17 వచనాలు మనం మర్చిపోతాం. అలాగే 20వ అధ్యాయం సామెతల గ్రంథము, సామెతల 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లిని కానీ తండ్రిని కానీ ఒకవేళ కానీ ఆ వ్యక్తి దూషిస్తున్నాడంటేనట, ఆ వ్యక్తి దీపం పట్టుకొని కారు చీకటిలో నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ఆగిపోతాడు. ఆయనకి ఎటు వెళ్తాడు, ఎటు అడిగేస్తాడు, కళ్ళు ఇప్పినా సరే ఎటు కనపడదు కారు చీకటిలో. అలా అయిపోద్ది జీవితం అన్న. కాబట్టి శిక్ష ఉంటుందా? తల్లినైనను తండ్రినైనను అపహసిస్తే, తల్లినైనను తండ్రినైనను దూషిస్తే
ఆ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈరోజు పాఠం తల్లిని తండ్రిని సన్మానించాలి. ముఖ్యంగా ఈరోజు మదర్స్ డే కనుక తల్లిని సన్మానించడం నేర్చుకుందాం. ఓకే, అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, ఒకరోజు ఒక 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీ ఇది. ఒక ఇద్దరు తల్లిదండ్రులు తన బిడ్డను పట్టుకొని మేడపైకి వెళ్ళి పడుకున్నారు. ఒకసారి మేడ ఎక్కిపోయిన తర్వాత మళ్ళీ కిందకి దిగడానికి అవ్వదు, పరిస్థితులు అలాంటివి. ఒకసారి మేడ ఎక్కిపోతే పడుకోవడానికి మరి కిందకి దిగడానికి అవకాశం లేదు, అంతే ఇంకా మేడ పైన పడుకోవాలి ఇద్దరు తల్లిదండ్రులు. చిన్న బిడ్డ, నెలల బిడ్డ పట్టుకున్నారు, మేడ మీదకి వెళ్ళారు, పడుకున్నారు. సరిగ్గా మధ్యరాత్రి అయింది, పెద్ద గాలి వర్షం పడిపోయింది. వాళ్ళు మీదకి ఎక్కారంటే మరి కిందకి దిగడం కావద్దు, పరిస్థితి అలాంటిది మనం గమనించాలి. మేడ పైన ఉన్నారు, పెద్ద గాలి వేసిస్తుంది, పెద్ద వర్షం పడిపోతుంది, పిడుగులు ఉరుములు పడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తారు? బిడ్డను చూస్తే చంటి పిల్లడు, పెద్ద గాలి వేస్తుంది, బయట వర్షం వేస్తుంది, చలేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇద్దరు దగ్గరికి కూర్చున్నారు. తమ బిడ్డను తల్లి ఆ పరుచుకున్న దుప్పట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చుట్టేసి చక్కగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఆమె ఆ బిడ్డడికి గాలి తగలకుండా తన రెండు రెక్కలతో కప్పేసింది, ఆ బిడ్డని చక్కగా పట్టుకుంది. అయినా సరే పిడుగులు, వర్షము, గాలి వేసిస్తుంటే తండ్రి ఆమెకు మరింత దగ్గరగా కూర్చొని వాళ్ళు పరుచుకున్న బొంతను తీసి ఫుల్గా పూర్తిగా కప్పేసి ఇద్దరు తల్లిదండ్రులు ఇరువురు పక్కనే దగ్గర కూర్చొని ఆ బిడ్డకు చిన్న గాలి కూడా తగలకుండా, చలియకుండా, వణికిపోకుండా, భయపడిపోకుండా ఉరుములకి ఆ బిడ్డని జాగ్రత్తగా కాపాడాలి. ఉదయం వరకు ఇద్దరు అలాగనే వర్షంలో కూర్చున్నారు. ఆ బిడ్డకి చిన్న గాలి తగలలేదు, చల్లగాలి తగలలేదు, ఆ ఉరుములు మెరుపులకి భయపడిపోకుండా చూసుకున్నారు. అంతలాగా ప్రేమిస్తారు ఆ బిడ్డని. ఎస్, తల్లి తండ్రి అంతగా బిడ్డను ప్రేమిస్తారు. గాలేకుండా, వర్షంలో తడిసిపోకుండా, ఉదయం వరకు, తెల్లవారినంత వరకు ఆ బిడ్డను అలాగే ఒళ్ళు పెట్టుకొని కాపాడాలి. కాబట్టి మనకు ఏమర్థమవుతుందంటే తల్లి తండ్రి అంతగా బిడ్డల్ని ప్రేమిస్తారు. కాబట్టి లాస్ట్ మాట ఏంటంటే, 14వ మాట ఏంటంటే, లాస్ట్లో అన్ని విషయాలు చెప్పిన తర్వాత తల్లి అంటది, ఆయన నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని బ్రతకరా అంటారు. అంత ప్రేమిస్తాను తల్లి. ఎస్, నా ఆయుష్ కూడా నువ్వే మోసుకొని, నువ్వే తీసుకొని బ్రతుకురా, 100 సంవత్సరాలు బ్రతుకురా, నువ్వు వెళ్ళి బ్రతుకురా అంటారు. ఇంకో మాట అంటుంది, చచ్చిపోయి నీ కొడుకును కొడతాను రా నీ కూతురుగా, లేకపోతే నీ మనవరాలను కొడతాను రా అంటారు. అంత ప్రేమిస్తుందా తల్లి, నిన్ను వదలడానికి ఇష్టపడదు తల్లి. కాబట్టి ఆమె ప్రేమను అర్థం చేసుకోవాలి కనుకనే దేవుడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే విషయాన్ని తెలియజేశారు. తల్లిని తండ్రిని ఏ రోజు విడిచిపెట్టకూడదు, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి. ఎందుకంటే అంటే మనకి క్షేమం కలిగినట్లు, మనం దీర్ఘాయుష్మంతులవునట్లు, మనకు మేలు కలిగినట్లు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించడం మనం నేర్చుకుందాం. ఈరోజు మనం ఏం నేర్చుకుందాం? తల్లిదండ్రులకు లోపడదాం. మనం ఏం నేర్చుకుందాం? తల్లిని ప్రేమిద్దాం. మనం ఏం నేర్చుకుందాం? వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పొద్దు. మనం ఇంకేం నేర్చుకుందాం? వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దండి. మనం ఏం చేద్దాం? వాళ్ళని ఆదరిద్దామండి, వాళ్ళకి కడుపు నిండా బోధన పెడదామండి, వాళ్ళని పస్తులుగా ఉండవద్దండి, వాళ్ళకి తోడుగా ఉందాం. కాబట్టి చాలా ఓపికగా మీరు ఈ విషయాలన్నీ విన్నాం. తల్లిని తండ్రిని మనం అందరము సన్మానిద్దాం. 14 విషయం అదే, నా ఆయుష్ కూడా పోసుకొని బ్రతకరా అంటారు. ఇంకో మాట అంటుంది, నీ కూతురుగా పుడతాను రా అంటుంది.
కూతురుగా పుడతారా అంటారు. అంత ప్రేమిస్తుందా తల్లి అంటే? అవును. కాబట్టి ఈ విషయాలన్నింటిని బట్టి మనం మన తల్లిని మన తండ్రిని సన్మానిద్దాం. ఓకే, కాబట్టి ప్రార్థన చేద్దాము. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలించాలని, అలాగే సంఘం అంతా కూడా యథావిధిగా మళ్ళీ తిరిగి చర్చ్ బిల్డింగ్లో ఆరాధించుకునేలాగిన దేవుని యొక్క మహాకృపను చూపించే విధానంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. కలిగించుకోండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి దేవా, ఈ భూమి మీద మేము బ్రతుకుతూ ఉండగా తండ్రి, అత్యంత విలువైనటువంటి మంచి అనుబంధాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు ఆయన. అందుని బట్టి మీకు మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం ఆయన. వారు మా తల్లిదండ్రులు మీరు మాకు ఇచ్చారు ఆయన. వాళ్ళు మమ్మల్ని అత్యంతంగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు ఆయన. మేము కూడా వాళ్ళని మా జీవితకాలంలో మాకు దీర్ఘాయుష్యం కలిగినట్లు, మాకు క్షేమం కలిగినట్లు, మేము మేలు కలిగినట్లు తండ్రి, తల్లిని తండ్రిని మేము సన్మానించుటకు మాకు తగిన సహాయం చేయండి ఆయన. మేము తల్లిదండ్రులకు లోబడేలాగా మీరు మాకు సహాయం చేయండి. వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టేలాగా మీరు సహాయం చేయండి. వాళ్ళకి తోడుగా ఆదరించేలాగా మాకు మంచి మనసులు మమ్మల్ని పుట్టించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన. ఎందరైతే తల్లిదండ్రులను విడిచి ఆయన అపహసిస్తూ వాళ్ళని దూషిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాలు అర్థమవుటకు మరి మంచి మనసులను వాళ్ళకు అనుగ్రహించారు తండ్రి ఆయన. అత్యంత విలువైనటువంటి అనుబంధాన్ని మీరు మాకు ఈ భూమి మీద ఇచ్చారు, మా తల్లిదండ్రులు ఇచ్చారు ఆయన. అందుని బట్టి మీకు మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం ఆయన. మమ్మల్ని అందరినీ దీవించండి, కనికరించండి, కాపాడండి ఆయన. యథావిధిగా మా సంఘం అంతా తండ్రి ఆరాధన చక్కగా చర్చ్ బిల్డింగ్లో చేసుకున్నట్టుకు మీరు మాకు తగిన అవకాశం ఇవ్వండి. పరిస్థితులన్నీ తిరిగి పునరుద్ధరించమని మీకు ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన. ఎటువంటి కలవరము, ఎటువంటి భయాందోళనలకు సంఘము భయపడకుండా ఉండగలిగిన సహాయం చేయండి. మీరే తోడే ఉండి మమ్మల్ని అందరినీ ఆదరించమని, కనికరించమని, బలపరచమని, ఈ వాక్యంలో మమ్మల్ని అందరినీ స్థిరులుగా చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి దేవా, ఆమేన్. అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.